దురిత సారాసి వారణాసి సన్నదీత సంభాసి వారణాసి ఈ వారణాసి వారణాసి విజయవాడ వాస్తవ్యులు గురువు గారు కొమ్మూరు నాగేశ్వరరావు గురువు గారి మేనల్లుడు పాములు గారు నా కళ్ళను ప్రోత్సహిస్తూ 500 ప్రెజెంటేషన్ గా ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళ కాసి రక్షించి కాపాడమని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. పరమేశ్వర, ఇంతకాలం మనకు నీ దర్శన భాగ్యము లభించినదా స్వామి? పరంధామ
తండ్రి హర హర మహాదేవ శంభో శంకర
శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గుమ్మడి జయరాజు గారి కళాపీఠం ఆర్గనైజర్ గారు ఆంటోనీ సార్ గారు నా కళను ప్రోత్సహిస్తూ 500 ప్రజెంటేషన్గా ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వరులు విఘ్నేశ్వర స్వామి ఎల్లవేళ కాసి రక్షించి కాపాడవాలని మరీ ప్రార్థిస్తున్నాం. గుమ్మడి కళాపీఠం అధ్యక్షులు ఆంటోనీ గారు నా కళను ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ 500 ఇచ్చారండి. వారు నా భగవంతుని ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము. విజయవాడ వాస్తవ్యులు కళా పోషకులు మోడీ ఆంజనేయులు సార్ గారు నా కళను ప్రోత్సహిస్తూ 500 ప్రజెంటేషన్గా ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వరులు ఎల్లవేళ కాసి రక్షించి కాపాడవాలని మరీ ప్రార్థిస్తున్నాం. కళా పోషకులు మోడీ ఆంజనేయులు గారు విజయవాడ వాస్తవ్యులు నా కళను ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ 500 ఇచ్చారండి. వారు నా పరమేశ్వరుడు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాము. ఏమయ్యా హరిశ్చంద్ర, అయ్యా ఎంతకాలమయ్యా ఇట్లు ముక్కు పట్టుకొని కూర్చుండదమో? ఎగవేయవలన ఇన్ని కష్టములకు ఎలా వచ్చేది? తొందరపడుకుమయ్యా, తొందరపడుకుము. ఆహా, సొమ్మి దచ్చిన వారు నీవు తొందరపడలేదు సరికదా? సొమ్మి దచ్చిన వారు నీవు తొందరపడలేదు సరికదా? మరి పుచ్చుకోవలసిన నన్ను తొందరపడుచుంటే నీతులు చెప్పుచున్నావు. ఆహా, అవునవును, అన్నిటికీ కాలు చాచిన నీకేమి తొందర? హరిశ్చంద్ర మొగమెంత చూసిన అయ్యా, నిష్ఠూరములాడుకుమయ్యా, నిష్ఠూరములాడుకుము. మాకు రావలసిన మా సొమ్ము మేమడటం నిష్ఠూరమా? మాకు రావలసిన మా సొమ్ము మేమొకటి మీకు నిష్ఠూరమా? ఏమయ్యా హరిశ్చంద్ర, మా గురువుకు విశ్వామిత్ర మహర్షికి రుణగ్రస్తుడు జ్ఞాపకం ఉన్నది కదా?
మరి నీ బడుగుకున్న నెల దినములు సరతు నేటితో సంపూర్ణముగా పూర్తిగుచున్నది. గశించవా లేక ఇంతవరకు ఒక కాసైనా చెలికిదివా? ఇక నీవిచ్చదవని మా కట్టు నమ్మకమునున్నయ్యా, ఇక నీవిచ్చదవని మా కట్టు నమ్మకమును. మాత్రము నక్షత్రేశ్వర, పత్రములు సాక్ష్యములు ఏలకవలయును. నిత్య స్థిరమైన నా వాకున కన్యాధాత్వం ఎప్పటికైనా సంభవింపదు కదా. ఆహా, పత్రములు సాక్ష్యములు ఎలా కావలేను? నిత్య స్థిరమైన నీ వాక్కును కన్యాధాత్వం ఎప్పటికీ సంభవింపదా? మరి సంభవింపక నీవు ఇప్పటికి చేసినదేమున్నదయ్యా? నీవు ఇప్పటికి చేసినది ఒక అరకాసు కూడా ఏమీ లేదు. అయ్యా, నా దీన దశ యోచింపమయ్యా, యోచింపు. సరే, నీ దీన దశనే సంపూర్ణముగా గ్రహించింది గాన నేను యోచించి చెప్పున్నది శ్రద్ధగా వినవయ్యా. నీ కాకండది అప్పు పెట్టినది, నీ కాకండది అప్పు పెట్టినది కానే నిన్నే కై చాచిన నీ కన్నుంగవదు రాజ్య సర్వస్వములు లేకున్నా హరిశ్చంద్ర ఇక నేటి రాజ్య సర్వస్వములు చేకున్నా నిజములు చెల్లు నిండే కదా.
అయ్యా ఇంతియే కాని నెల దినములలో ఇచ్చదనని ఆ మునితో ఒప్పుకుంటుంది కదా. అవును, ఒక్క నెల దినములలో వచ్చేదని ఆ మునితో ఒప్పుకుంటివి. ఒకవేళ లేదు, ఏమయ్యా నక్షత్రేశ్వర, ఈ సొమ్ము మీకు ఇవ్వాల్సినది కాదు అని నా మాటలన్నీ సున్నయగం కాదయ్యా, సున్నయగం కాదే. సత్యాధరములకు నా మానసం పప్పదయ్యా, నా మానసం పప్పదు. అయ్యా ఎందులకయ్యా నీకు సత్యసంధత, ఎందులకయ్యా నీకు సత్య దీక్ష? ఇంత లోచడ్డప్పుడు కూడా సత్యము 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 సత్యమని మూగులాడుచుందవయ్యా. ఏమయ్యా హరిశ్చంద్ర, పాపము కుసుమ సుకుమారి రాణివాసంపు భోగ భాగ్యములు అనుభవింపవలసిన ఆ మహాతల్లి నిర్భాగ్యురాలై ఆ ఘోరారణ్యమున పడరాన్ని పట్టుపడి పాపము కాళ్ళ యందు కంటకములు విరిగి నడువలేక నడుచుతున్న ఆ మహాతల్లిని సేద తీర్చినదయ్యా నీ సత్యము. పాపం ఆ మహాతల్లిని సేద తీర్చినదా నీ సత్యము. ఏమయ్యా హరిశ్చంద్ర, నవకండ భూమండల మకీతలమునకు ఏకఛత్రాధిపత్య మోహించి ఈ భూవలి మేలు సమర్థుడవగు నీవు అసమర్థుని వలె అడవుల పాలైతివి కదా, అప్పుడు ఏమైనా రక్షించినదా నీ సత్యము. పాపం ఆ కుర్రవాడు, ఆ లోహితాస్యుడు ఆ కఠిన రాళ్లపై ఎలా సైనించుచున్నాడో చూడవయ్యా. దాసదాసి జనంబుల చేతుల నుండి అడుగుని పట్టనీక మిగిలిన గారాములు పెరిగిన నీ ముందు సుతుండో ఆ ఘోరారణ్యమున పడరాన్ని పాట్లు పడి అమ్మా ఆకలిని కనుదైన అవస్థ అడుగుచున్నప్పుడు పాపమా పసివానికి వేలకు పిడికలు మెతుకులు కూడా పెట్టలేదయ్యా నీ సత్యము. మరి ఎందులకయ్యా ఇంత లోచడప్పుడు కూడా సత్యము 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 సత్యమని మూగులాడుచున్నాయ్యా. నీ సత్యం సత్యం ఇప్పటికి నేను మించిపోలేదు. తీరు నీ సత్యధరములకు నీ మానసం ఒప్పదు, యథార్థమే. ఆ మునిరులను నిర్వశేషముగా తీర్చ కృతనిశ్చయముతున్నావు, అవునా? కానీ నా మనం బేలను శంకించుచున్నదయ్య హరిశ్చంద్ర. అంత బలము నీవి పట్టున ఎట్లా ఆచించదవో చెప్పయ్యా. పోనీ నీవు కష్టించి శ్రమించి
పోనీ ఇవి ఏవిను కాక ఒకవేళ మీరు తుదకు బానిస వృత్తికి పాల్పడినను నిమ్మెచ్చరెవరు కొనువారు లేరు కావున నా ఉపదేశ వాక్యమును అనుసరించి మీరు ఈ రుణబాధ తప్పించుకోండి. మా గురువు గారితో మీ దురు వస్తంతి చెప్పి ఈ సొమ్ము వదలబోయే ఉపాయం చెప్పదనయ్యా. రావయ్య హరిశ్చంద్ర. నక్షత్రేశ్వర అయ్యా, నా కంఠము కత్తిరించుచున్నాను. అసత్యమాడుటకు నా మానసం గొప్పదయ్యా, నా మానసం గొప్పది. ఆహా, ఏమి ఇతని సత్యసంధత, ఏమి ఇతని క్షమాగుణ సంపత్తి. ఇతని కంఠము కత్తిరించుచున్నను అసత్యమాడుటకు మానసం గొప్పది. సరే, మరొక్క మారు ప్రయత్నము చేసేదను. హరిశ్చంద్ర, నీ మేలు కోరి నేనింత వచ్చించదు వినమయ్యా. పుట్టిన బొంకి ఎరుంగవు నేను రుంగుదు ఇప్పట్టుల కోడు లేని దురవస్థల నుండి నీ మనం పెట్టిదో చేసుకుని నా ఉపదేశము ఆలకింపుమా. ఉపదేశమా?